హలో, అభిషేకం చేసిన వాళ్ళు అభిషేకం చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒట్టు తీసుకురాని ధాన్యం ఈ శక్తి కొలుతూ ధాన్యం తీసుకురండి. ఇంట్లో పెట్టుకొని కుంకుమ కూడా ఇంట్లో పెట్టుకొని ధాన్యం తీసుకురాడమ్మా. ధాన్యం తీసుకొచ్చినట్లయితే ధాన్యానివాస కార్యక్రమం తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అభిషేకం చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ధాన్యం తీసుకురండి. ఒట్టు ఈ శక్తి కొలది ఇంటికి వెళ్ళి ఒడ్లు ముంచి పెడతా అందరూ వదిలేయాలమ్మా మీరు నీళ్ళు పడే ఇక్కడ నీళ్ళు పట్టాలి పట్టే ముంచేబా ఒక్కరన్నా రామరామ అంటే పోయినమ్మా రామరామ అంటే అందరూ అభిషేకం చేసిన వారు ఇళ్ళకి వెళ్ళి ఒట్టు తీసుకోండి. ఒట్లు వేసిన తర్వాత స్వామివారికి మహామంగళ హారతి ఉంటుంది. ఆ మంగళ హారతిలో తెచ్చినటువంటి దక్షిణ వేదులు అందరూ అభిషేకం చేసిన వాళ్ళు త్వరగా ఒడ్డు తీసుకున్న వాళ్ళన్నా ఒక 10 నిమిషాలు
అమ్మా మీరు త్వరగా ఒట్లు తీసుకొని వస్తే క్షీరాభిషేకం ఉంది, అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దయచేసి అందరూ కూడా త్వరగా ఒట్లు తీసుకుని రావాలమ్మా. మీరు దక్షిణ తెచ్చుంటారు, ఒకవేళ అక్కడ ఆహారం అయిపోయిన తర్వాత అంటే వచ్చి వాళ్ళు అడిగినారు, స్వామి దక్షిణ చెప్పినారు మేము తెచ్చినాము, మేము వేయలేదు బాధపడుతున్నారు. అందుకున్నా దయచేసి దక్షిణ అందరూ అడిగినారా? అన్నలు అడిగినారంటమ్మా, అందరూ చెప్తున్నా ఇంకా మంగళహారతి ఇంకా పూజ అయిపోలేదు, కేవలం అమ్మా దయచేసి త్వరగా ఒడ్లు తీసుకున్నానమ్మా. మీకు తోచిన ఒడ్లు ఒడ్లంటే అన్నాడు స్వామి, బస్తాలు చెప్తాడు అనుకుంటారేమో. మీకు తోచిన ఒడ్లంటే తిరిగి తీసుకోండి, ఒక చిన్న ప్లేట్ నిండా తీసుకోండి. 3 చెంబులు పోస్తున్నారు, ఒక్కొక్కరు నీళ్ళు పోస్తారు, అట్లే అన్ని విషయాలు ఉండాలా. దయచేసి మీరు త్వరగా తీసుకుని రావాలి అమ్మా. ఒడ్లు తెచ్చారా? అభిషేకం అయిపోతుంది కదా, అందరూ మీకు తోచిన ఒడ్లు తీసుకున్నాండి అమ్మా. ఏమ్మా మీరు మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. ఒడ్లు లేకపోతే ఇక్కడ ఎవరైనా తెస్తారు, తెచ్చినప్పుడు మీరు తల ఒక పిరికెడు 3 పిరికెలు వేయండి విగ్రహాలపై, కప్పులేదు. లేకపోతే బలవంతం లేదమ్మా. మీరు పోయి ఇప్పుడే పోయి సిటీకి పోయి అమెరికా పోయి ఒడ్లు తీసుకున్నామని చెప్పట్లే, ఒట్టే పోయింది లేదు లేరా మేము తీసుకుంటాం. మీకు మూటలో ఉన్న ఒడ్లు ఉప్పచేయడానికి బరువు అయితే ఇక్కడ తీసుకోండి. మేము మూట తీసి మేము ముందుకు వెళ్ళి అభిషేకం చేసిన వాళ్ళు ఇంకా చాలా పూజ ఉందమ్మా. దయచేసి కొంచెం ఆలస్యమైన ఈ 3 రోజులు కూడా 3 రోజుల్లో 2 రోజులు అయిపోయింది, ఒక్క రోజే. రేపు మధ్యాహ్నం వరకు మేము ఉండేది, మేమేం చెప్పినా మీరేం చేసినా. దయచేసి కష్టమైన కొంచెం సమయం ఆలస్యమైన ఈ 3 రోజులు కూడా కొంచెం ప్రతిష్టా పూజా కార్యక్రమంలో పాల్గొనండి. దేవాలయం కట్టించడం అనేది చాలా ఒక గొప్ప విశేషమైన ఒక కార్యక్రమం. దేవాలయము అంటే ఒక భజన మందిరము, దేవాలయం అంటే ఒక విగ్రహం ఉండి పూజ చేయడానికి కాదు. అక్కడ తేడా ఏం చూపించట్లే, మేము ఉన్నప్పుడే ఇదంతా కూడా. కాబట్టి ఆ ఒక్క విషయం ఆలోచించండి. మన జీవితంలో 365 రోజుల్లో మన జీవితం అంతా మన సంసారాలు వీధులపైనే అంతా వెళ్ళిపోతుంది. కావున దయచేసి గ్రామస్తులందరూ కూడా ఇటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కూడా మీరు నుదుటను ధరించడానికి, బొట్టు పెట్టుకోవడానికి, ఇది నేను ఫస్ట్ చెప్పిన మొదటిగానే మీరు పూజ చేసిన కుంకుమ ఇంటికి తీసుకువెళ్ళాలి. అది దేవుడి గుడిలో పెట్టుకొని బొట్టు పెట్టుకుంటా ఉండాలి రోజు కూడా. అభిషేకం చేసిన వాళ్ళు మా అందరూ కూడా అభిషేకం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి అభిషేకం చేసిందిగా మరి కోరుచున్నాం. మరి కాసేపట్లో స్వామివారికి క్షీరాభిషేకం అంటే పాలతో అభిషేక కార్యక్రమం ఉంది. అందరూ కూడా రావాలి, త్వరగా ఒట్టు చూసుకొని ఊరికే శుద్ధోదక నీళ్లు అలానే నది తీర్థాలన్నీ కూడా అభిషేకం చేశారు. మరి సహస్రాభిషేకం అని చెప్పి స్వామివారికి పాత్రతో ఒక తాతగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఒడ్డు వచ్చారు తల్లి పక్కన, ఇప్పుడు కాదు. ఇవ్వండి కావాలంటే చిన్న వద్దులేబ్బా. కొంచెం 2 నిమిషాలు ఉన్నాయి, అంతా తడైంది కొంచెం అంత పోటీ లోపలి జరిగింది. ఉద్యోగమన్నా ఇంకా పోపి లేదా అంటారు. అభిషేకం జరుగుతా అంటే ఎంత పోపిస్తాం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. విగ్రహ అభిషేకం జరిగిన తర్వాత విగ్రహాల పైన అరుగు మీద పెడతాం. మరొక 30 నిమిషాల్లో హరికథా కాలక్షేపం కూడా ఉంటుంది. విగ్రహాల మీద పోసి అలానే మంగళహారతి తీసుకొని స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నా బృహస్పతి దధాతు స్తౌ దేవావసవస్వం వ్యాసః దౌ అచ్చుమ్మకృతి స్వస్తి నైంద్రం ఇక్కడ అక్కడ పెట్టి
ఇంకా కింద గోవిందా నా పొరపాటున గోవిందానందమ్మా నా గొంతు అచ్చి రాకొచ్చింది పొరపాటున అనండి క్షణప్రమాణ గోవిందా గో ఆంజనేయ గోవిందా గో శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామికి శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామికి శ్రీ సీతాలక్ష్మణ సమేత విష్ణుస్వామిస్యం భవాజస్య సంగతే చక్షసే శివతమారుహస్తస్య భాజే దేహః శరీరమనాగరః పట్టుకోపు పట్టుకోపు ఇంకా పాలు పోషిస్తారు స్వస్తి న ఇంద్ర వృద్ధస్సవాః స్వస్తి న పూషా విష్ణుగోదాః స్వస్తి చిన్నరా స్వస్తి న ఇంద్ర వృద్ధస్సవాః స్వస్తి న పూషా విష్ణువేదాః స్వస్తి నస్తాక్షో పరిస్తనేమిః స్వస్తి నో బృహస్పతి దధాతు సంగతే నాయన గుంజుపోయి అందరి మీద పడినాయి స్వస్తి న ఇంద్రో వృద్ధస్సవాః స్వస్తి న పూషా విష్ణువేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దధాతు అయా భజంతులు గట్టి మీద ఏ శివద్రమారమ గోవిందా గో మైత్రేజ విద్మే రామపత్నైజ ధీమహి తన్న సీతా ప్రచోదయాత్ నాయన రామానుజాయ విద్మహే ఉన్మిళనాథాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ ప్రచోదయాత్ ఇష్టాన్గానేభ్యాని ప్రవాజం జపార్థేవామేర్జాం చే విశ్వే దేవా పునీతమా జాతవేద పునీహిమా ప్రత్యాయస్య ప్రసన్నస్య సోమ విశ్వే విరంశువేః దేవేభ్యముత్తమం హవిః ఉపప్రియం పనిత్రదంజనా నమాహులేవసో అగన్న విభ్రాతో నమః అమ్మ రెండు బిందెలు నీళ్ళు వచ్చిందమ్మా ఆ తడిచింది సంతోషం విగ్రహాలు వెనక భాగాన్ని కూడా వచ్చినాయి అయినా కానీ పోయింది శుభ్రంగా అమ్మా మగవాళ్ళు పట్టుకోండి ఆడవాళ్ళు ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధస్సవాః స్వస్తి న పూషా విష్ణువేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దధాతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు ధాన్యాల వాసన సిద్ధం చేయమని చేప వచ్చి పైన ధాన్యాల వాసన సిద్ధం చేయండి ఓం స్వస్తి న ఇంద్రో జాగ్రత్తలైనా స్వస్తి న ఇంద్రో వృద్ధస్సవాః స్వస్తి న పూషా విష్ణువేదాః అమ్మా నువ్వు ఉత్సవమూర్తుల మీద పోయి నువ్వు ఉత్సవమూర్తులు ఒక విగ్రహాల మీద పోయి నువ్వు ఉత్సవమూర్తులు ఉన్నారు కదా వాళ్ళ పైన పోయి స్వస్తి న ఇంద్రో వృద్ధస్సవాః స్వస్తి న పూషా విష్ణువేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దధాతు చిన్నగమ్మ ఓం ఆపాభిష్టామజోభవస్తామూర్ధేదుధాతన మహేరణాజిక్షసే గోవశ్వరంగమాభోజస్య క్షయాజిజింబథ ఆపోజనీయధాజనః ధ్వజం మీద ఒక బిందె పోయిందమ్మ అమ్మ ఆడవాళ్ళు విగ్రహాలు చూడవండి ఫోన్ తీసేసింది అభిషేకం ఇప్పుడే అయిపోయింది విగ్రహాలన్నీ కూడా పైన పైన పడుకోబెడతాము దానిపైన అందరూ కూడా ఒడ్లు వేయండి ఇక్కడ రామచంద్ర స్వామి మీద వేయండి కొన్ని అలానే ధ్వజం మీద కూడా పోయాలి విగ్రహాలన్నీ మీద కూడా పోసి ఆ తర్వాత ధ్వజం మీద పోయండి తర్వాత విగ్రహాల మీద ఒడ్లు పోసిన తర్వాత అందరు ఇంట్లోకి వెళ్ళొద్దండి తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళండి 10 నిమిషాలు అంతే హరికథ కూడా ఉన్న తర్వాత ఇది అయిపోయింది ఆయన వాళ్ళు ఇప్పుడే ఇళ్ళకి పోతారు మళ్ళీ అయిపోయింది గ్రామస్తులు వడపప్పు పానకం చేసినారు అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి వడపప్పు పానకం నానబెట్టారు కదా అది తెచ్చి దేవాలయం దగ్గర పెట్టాలా చాలు నాయన మొత్తం చాప మొత్తం కూడా ఒడ్లు నడిపి మధ్యలో పడమడ అంతే అమ్మవారు ఇంకా పైకి నడిపోయి ఇంకా ఉద్యోగుతున్నారు ఇంకా పైకి పోతున్నారు అమ్మవారి పక్క అమ్మ విగ్రహాలన్నీ పెట్టిన తర్వాత రండి అమ్మకి అమ్మా విగ్రహాలు పెట్టిన తర్వాత ధ్వజస్తంభం మీద కింద పట్ట పరిచిన తర్వాత పోసేది వద్దు ఆంజనేయ
అది పెట్టు ఆంజనేయ స్వామి ఏమైనా ఆంజనేయ స్వామి పెట్టండి అక్కడ. అమ్మా ఆ విగ్రహం తీసుకున్నాయినా అమ్మా ఒడ్డు తీసుకున్నామని 1 నిమిషం ఆలస్యం. అయ్యా ధ్వజానికి ఏర్పాటు చేసుకోండి, ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసుకోండి. అమ్మా అప్పుడే కాదమ్మా, ఒడ్లు ఇప్పుడే కాదు పోసేది. ధ్వజం ఏర్పాటు చేసిన తర్వాత అమ్మా తల్లి తల్లి చెప్పినా 1 నిమిషం తల్లి. 1 నిమిషం ఇప్పుడే తెచ్చింది. ఆ ధ్వజం కింద పట్ట ఏర్పాటు చేసుకోండి. స్వామి కింద రాముడు, రాముగారి కింద రాముగారు, అమ్మవారి కింద అమ్మవారు. కొంచెం దూరం దూరం అన్నా, దూరం పెట్టు. అది ఏ విగ్రహం కింద ఆ విగ్రహం పెట్టాను. అలా ఆచార్య ధ్వజస్తంభం ధాన్యాదివాసాన్ని సిద్ధం చేసుకోనైనా చేసుకోయా. అయ్యా వడపప్పు పానకం ఎక్కడుందో తీసుకురావాలి. వడపప్పు పానకము మళ్ళా వేస్ట్ అయిపోద్ది. జనాలంతా వెళ్ళిన తర్వాత అమ్మా పర్లేదు, మీరు టెంకాయలు తెచ్చినారు కదా అవన్నీ కొట్టి పెట్టాం, అది కూడా ప్రసాదమే, అదందరూ కూడా తీసుకెళ్ళరు. దయచేసి ఒడ్లు పోస్తూనే పోమాకండి, ఆ ప్రసాదం తీసుకొని పోయి ఒకసారి. ఇప్పుడు అందరూ ఒడ్లు వరకు హారతి ఇచ్చేందుకు ధ్వజానికి ఏర్పాటు చేయండి. ధ్వజం కింద పట్ట జరిపి కొంచెం ఏర్పాటు చేయండి. ధ్వజం ఏర్పాటు చేయండి ఆ ధాన్యాదివాసానికి. మళ్ళీ చెప్తున్నా, కొన్ని ఇక్కడ పోయింది, కొన్ని అక్కడ పోయింది. ఇప్పుడే మళ్ళీ చెప్పలేదు అంటారు స్వామి, అక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్పలేదు అంటారు. ఇక్కడ పోయాలా అక్కడ పోయాలా, ముందు ఇక్కడ పోసి తర్వాత అక్కడ పోతుంది. శుభయ్య ఉండవరు 10 నిమిషాలు ధ్వజాన్ని ఏర్పాటు చేయాలి. మన ధ్వజానికి ఏదైనా ఏర్పాటు చేయండియా. ఆచార్య ఎక్కడ పోయినాడు, అక్కడ పెట్టు అంతే. నువ్వేదైనా చేయగలి ఒడ్డు తడిపోకుండా ఆచార్యకి నాకేం కాదు. రూపస్య పరివార దివస్థా మహోత్సవైక్యకర్మని యజ్ఞాంగత్యేన ఆసాం దేవతామూర్తేన ఉపస్థితేన. అమ్మ అందరూ రామ రామ అనుకుంటూ వెళ్ళింది. ఏ ఈశ్వరద్వారణ గోవింద. ఓం వీర భోగాది భాగ్యాభి బ్రహ్మక్షణ అశ్వత్థపుత్రి దైవహేనా భోగ పుష్పాది శోభగ. అమ్మ అమ్మ వస్తే ఇట్లా పోస్టర్ వెళ్ళచ్చు. ఇంకా వస్తే వాళ్ళు అక్కడే ఉంటారా లేదా ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అయ్యగారు లేట్ చేస్తారు, అయ్యగారు లేట్ చేస్తారు. శివయ్య స్వామి అన్ని అక్కడ ఇక్కడ కొంచెము ధ్వజస్తంభానికి కొంచెం పోయింది. ఇక్కడ కొంచెము ధ్వజస్తంభానికి కొంచెం పోయింది. పోసిన వాళ్ళు ఉండండి స్వామి. మీరు జాగ్రత్త సారు. స్వామి హారతిస్తాము కదా, హారతిస్తాము. శివయ్య స్వామి శివ హారతిస్తాము. ఇక్కడ కొబ్బరి చెప్పు తీసుకోమన్నాము. హారతిస్తాము హారతి స్వామి హారతివయ్యా. శివస్వామిడు అన్నని పెట్టుకున్నాడు. అన్న హారతి తీసుకొని కొబ్బరి చెప్పు తీసుకోమన్నమ్మా. అమ్మ అన్న జీవితాలు తీసుకొని వెళ్ళండమ్మా. నేను కోచింగ్ మాట్లాడు కూర్చోండి. హలో హలో అయ్యా వడపప్పు పానకం ఎక్కడుందో తీసుకురాలయ్యా. అయ్యా ఎక్కడ పెట్టినా అర్థం కాదా. అయ్యా వడపప్పు పానకం దయచేసి ఎక్కడుందో తీసుకురండి. వేస్ట్ చేయకూడదు. ఎక్కడుందో పంపించండి ఇక్కడికి, దేవస్థానం దగ్గరికి.
అయ్యా వడపప్పు ఇక్కడ సగమైందమ్మా, తెలుస్తున్నా సగమైంది. మీరందరూ కూడా 6 గంటలే స్నానాలు చేసి మీరు ఉచ్చరేపు పంచలోహ నవరత్నాలు చిన్న తీసుకుని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మా టెంకాయ ఇచ్చిన వాళ్ళు తీసుకోండి. ఉంటే మంగళహారతి తీర్థ ప్రసాదాలన్నీ ఇచ్చి పంపిస్తా. మీరు తొందర పడిపోతే అది మా స్వామిని కూడా హారతి వెలిగించి పెడుతున్నారు. మీ ఇష్టం ఇంకా తొందర పడితే అది విధానం ఉంటే పద్ధతి ప్రకారం హారతి ఇచ్చి పంపిస్తా. టెంకాయ ఇచ్చిన వాళ్ళు తీసుకోండి. అందరూ హారం తీసుకున్నామా. మీరు వచ్చేటప్పుడు పంచలోహాన్ని నవరత్నాలు చిల్లర తీసుకురండి. यो मामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति अग्निरायतनं वेद आयतनवान् भवति अपोवाग्निरान् भवति वायुर्मा अपामायतनो आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनो आयतनवान् भवति एवं वेद आयतनं वेद आयतनवान् भवति वै तपन्नपामायतनम् आयतनवान् भवति मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आपो वा मुष्यतपद आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनो आयतनवान् चन्द्रमस आयतनो आयतनवान् भवति तनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्रं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनो आयतनवान् भवति पर्जन्यश्चायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यश्चायतनो आयतनवान् भवति एवं वेद अपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद सुनाभं प्रतिष्ठितां वेद या ध्वजाన్ని కూడా కొంచెం వేయండి. కంకణదా వెళ్ళి ధ్వజానికి శ్రవణాయ కుర్మహే కామ కామ కామాయ మత్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ స్వాహ స్వాహే స్వాహే బ్రహ్మ
తీసుకున్నాను ఇక్కడికి. హిరణ్యవాహకం మధో పూర్ణందరాతి నవ్యోధానేది ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదే భజమానాదిస్తేజో దదాతి మోహిగుం శ్రీచారవేదో గానస్తం గురు చంద్రగురు భరత్నాగహి శ్రేయామా పరిపాతయా రాజంచ విరాట రామచంద్ర మహారాజుకి సీతాదేవి మాతకు వెంకట స్వామికి ఆంజనేయ స్వామికి రామదేవతలకు త్రవారమణ గోవింద గోవింద. తీసుకోండి అందరూ కూడా. వస్త్రాలు తీసుకోవచ్చు కింద పెట్టండి. ఎక్కడ నిన్న కడిగినారో అక్కడే తర్వాత ఒడ్లు ఒక ఆడవాళ్ళు ఎత్తండి. 2 గోతం సంచులు తీసుకుంటా ఇక్కడికి. ఒక్కొక్కరు పట్టలేదు ఇద్దరు పట్టలేదు బాగుంటుంది. చెప్పిన గ్రామస్తులకు విజ్ఞప్తి. ఆయన మీరందరికీ వినిపించిందో లేదో మళ్ళీ చెప్తున్నా, ఈరోజు భోజనం కానీ టిఫిన్ కానీ అన్ని కూడా దేవాలయం వద్దనే, ఎవరి ఇంట్లో కూడా పొయ్యి వెలిగించకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వామివారికి చూపించి అది నైవేద్యం, ఒక ప్రసాదంతో సమానం. ఆ సాధకాలన్నీ కూడా అందరు ఇక్కడికి వచ్చి ఐకమత్యంతో కలిసి మరి అందుకే ఇదా
वन्दे राजा वन्दे वामहस्पतिः वन्द इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं चक्र ॐ इन्द्रो ओम विश्वस्तभवामहे जयेभ्यः अस्माकमस्तु देवलः ॐ दक्षिण्यो रावणीमहे धातु यज्ञाय స్వస్తిరత్నః స్వస్తి మానసేభ్యः అందరూ కూడా స్వామివారి వెనకాల రావాలి అందరూ కూడా ఓం ధ్రువంతే రాజావరుణోద్రం దేవో బృహస్పతిః వంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువ ఫలం మహోత్తస్య మహోత్తయస్తు సుప్రతిష్ఠితమస్తు శ్రీరామవల్లభాయ దేమహే తన్నో రామచంద్ర ప్రచోదయాత్ వైహిర్యే విద్మహే రామభక్తై ధీమహి తన్నో సీతా ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అయ్యా గోవిందయ్యా మేము మొత్తం చెప్తున్నాము సుకుమార గోవింద గోవింద జాగ్రత్త स्वस्ति मानुषेभ्यः प्रोक्तञ्जिगाभिभजयो पञ्चाराहुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिस्तु नः स्वस्ति मानुष्येभ्यः पञ्जिगाभिभजयो छन्दो अस्तु द्विपदम् रावानस्य महिमा अथोज्जायागुश्च भूमः
తీసి అవి చేతి తీసుకొని వచ్చేస్తాయి, తీస్తే వస్తాయి. చేతి అరచేతులు వేసుకొని దాంతో వేయండి. తీసుకోండి, ఆ గోరుతో అంటే వచ్చేస్తాయి. డబ్బులు టాయిస్ వేయండి, నోట్లు వేయద్దు, నోట్లు వేయద్దు, వరుసగా వెళ్ళండి. చూడమ్మా, చూడు ఎంతమంది పోతాయి, చూడు అందరూ ఒక్కొక్క అడిగి వేసుకోవచ్చు. చూడు ఎంతమంది ఇక్కడ పద్ధతి ఉండదు. అన్ని ఎక్కడైనా వేయచ్చు సార్, ఎక్కడైనా అమ్మా నా కవర్లో చేతిలో పట్టుకొని బంగారు, వెండి, చిల్లర, కాసులు ఇవన్నీ కూడా వేస్తే అక్కడే ఉంటాయి. అదంతా తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడిక్కడ వచ్చేయాలి, వచ్చేయాలి. తిరగడానికి వెళ్ళి ఇప్పుడేం లేవు, ఎంత వేగంగా రావడం అంతే. వచ్చి ఇంతసేపు కాదు. వచ్చేసారు తీసుకోండి, సీతమ్మ గారిని తీసుకో, అమ్మా తెలంగాణ వాళ్ళకి అవకాశం ఉందమ్మా.
నమో వాసుదేవ పరావేద వాసుదేవ పరాజ్ఞ వాసుదేవ పరాజ్ఞానం వాసుదేవ పరాగతః రామచంద్ర స్వామినే నమో నమః. దయచేసి అందరూ పక్కకు వచ్చి ధ్వని దగ్గర రావాలి. అవకాశం ఉంది కాబట్టి ఇంత పని చేసి రెండు నిమిషాలు అమ్మా, ఎందుకమ్మా మీకు తర్వాత పెట్టిన తర్వాత వచ్చి తాగండి, టెంకాయ కొట్టండి, మీ ఇష్టం వచ్చేసేపు ఉండండి ఇక్కడే. అదే పాటు మేకరాలు తూర్పుగానే ఉండాలా, మేకరాలు దేవాలయం అయితే ఉండాలి. శివ వదిలి పోండి. ఆచార్య గారు నువ్వు రావాలా, చెప్పుకున్నావా, సిమెంట్ కలుపుకున్నావా, ముందు కొంచెం వేసుకొని ఇక్కడ తర్వాత మిగతా ముందు కింద స్టాండ్ ఉండు దేవుడు కవర్లు కాగితాలు వేస్తే అవి అక్కడ కట్టండి, ఇక్కడ ఒకటి కట్టండి, దక్షిణ పక్క పెద్దనా ముందు ఈ పక్క ఇద్దరు ఇంకా తెప్పించకూడదు, మోకులు తెప్పించండి. అయ్యా దేవాలయం ఎక్కడ నిత్యం తెప్పించు పెద్దనా.
పిలిపిస్తుందిరా ఆ. సార్ సూపర్గా చెప్తున్నాడు అందరికి ఇడే దూకట్టని దీని మీద దిగరా ఇంకా పెట్టలేదు వస్తారు, అభిషేకం చేస్తారు. కరెంట్ వచ్చే ప్రాబ్లం, కరెంట్ ఉండదు. అందరికీ నమస్కారం చేసుకున్నామా. క్షేమార్థే లాభార్థే పునః గమనాయ చ. అందరు నమస్కారం చేసుకున్నామా. గోవిందా ఎంతమంది వస్తారు? డోలు ఉన్నాయి. మేము దూరాలు వెళ్ళేవాళ్ళు, దూరాలు ఉన్నాయి. స్వామి ఆ స్వామి మన నువ్వే ఇచ్చేది, అందుకే నేను ఇది ఇచ్చాను. 3 మాటలు దిక్కి నీకు నువ్వు బామో నీకు నువ్వు అన్న సీదా
ఎన్నిసార్లు లెక్కిస్తావు కాబట్టి అదే అందుకోసం లెక్కి పట్టుకోపోయి దాన్ని పట్టుకోట స్వామి ఇక్కడ చూడాలి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడాలి నువ్వు ఇక్కడ చూడు నేను పోతాం స్వామి నీకేం ఇబ్బంది పాపా స్వామి ఎంత స్వామి ఓ